ధన్యవాదాలు రాంబాబు గారు అందుబాటులోకి వచ్చినందుకు ఫోన్ లైన్లో. రైట్, రఫీ గారితో మాట్లాడదాం. రమేష్ గారు, రఫీ గారి తర్వాత మీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే మీ నాయకులు రాంబాబు గారు సో వారు మాట్లాడారు కాబట్టి. రఫీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో అది మొత్తానికి ఈ కేసుల అంశాలు మొత్తం కూడా ఇప్పుడు అంబటి రాంబాబు గారు, నేను 1989లో నాకు హైదరాబాద్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు స్థలం ఇచ్చారు, అది అమ్ముకున్నాను నేను నా ఇష్టపూర్వకంగా, ఈ రోజు వెళ్ళి నన్ను బెదిరించి తీసుకున్నారంటే ఎవరన్నా నమ్మడానికి నమ్మశక్యంగా ఉంటుందా, ఇది కూడా అంతేను అని చెప్పేసి ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి కేవీ రావు గారు ఫిర్యాదుకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు 2004 ముందు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆస్తులు లేవు. 2004 తర్వాత ఎన్నో ఆస్తులు, ఒకేసారి 88 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. ఇవాళ వచ్చేటప్పటికి అసలు ఎన్ని ఆస్తులు పోట్లాడుకుంటా, కుటుంబ సభ్యులే పోట్లాడుకుంటున్నారు కదా ఆస్తుల దగ్గర. చెల్లి వదిన అన్న అందరూ వేల కోట్ల రూపాయల ఆస్తుల కోసం పోట్లాడుకుంటున్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరుడు, ఎటువంటి తప్పు చేయలేదు, ఆయన మీద అన్ని కూడా బనాయించిన కేసులే, ఆయన ప్రపంచం మేధావి, ఆయన 1 సంవత్సరంలోనే వేల కోట్లు సంపాదించగలడు, ఆయన 40 కంపెనీలు పెట్టి విపరీతమైన డబ్బు సంపాదించగలడు, ఆయన మించిన వాడు ఎవడు లేడు. ఆ ఫార్ములా ఏంటో ప్రజలకు చెప్పడు ఆయన, రావు గారు ఎవరైతే ఉన్నారో కాకినాడ పోర్టు కేవీ రావు గారు, కర్ణాటి వెంకటేశ్వరరావు గారు, పాపం ఆయన అమ్ముకున్నాడు. ఏది లాభాల్లో ఉన్న పోర్టు, లాభాలు ఎక్కువ వచ్చేస్తాయి నాకు, నేను నడపలేను, ఈ లాభాలు తీసుకోలేను, నాకు ఎక్కువ అయిపోతుంది, మీరు సగం తీసుకోండి విక్రాంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆయన, నేనే మీ ఇంటికి వస్తాను, నా ఈ లాభాలు అతి లాభాలు ఉన్నాయి సార్ ఈ పోర్టులో, మీరు 40% తీసేసుకోండి సార్, నాది 2600 వాల్యుయేషన్ ఉన్నటువంటి లాభాలు, అంత డబ్బు మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, 480 కోట్లు ఇచ్చేస్తే చాలు, ఆ పక్కన శశి భూములు కూడా ఉన్నాయి సార్, నేనేమి చేయలేకపోతున్నాను, వాటిని కూడా తీసేసుకొని మీరు 12 కోట్లు ఇచ్చేసేయండి, నేను ఈ అతి లాభాలు నా వల్ల కావట్లేదు, నన్ను దయచేసి ఈ లాభాల నుండి విముక్తి చేయండి అని చెప్పేసి ఆయన చెప్తే, ఆయన తీసుకొని విక్రాంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చి, నేను ఇంతవరకు ఇలాంటి వ్యక్తిని చూడలేదు, లాభాలు ఎక్కువ వచ్చేస్తుంటే పోర్టు అమ్మేస్తాను అని వచ్చినటువంటి వ్యక్తి మీరే, అసలు యాక్చువల్గా మీకు సన్మానం చేయాలా, మీకు పూలదండలు వేయాలి, పోర్టులు ఆస్తులు బలవంతంగా లాక్కోవడం చూసాం, కానీ నాకు ఎక్కువ లాభాలు వస్తుంటే నా వాటా 40% తీసేసుకోండి మీరు, అసలు మీ అంత సమర్థులు లేరు, నా అతి లాభాలు నాకు వద్దు, నేను కొంచెం లాభంతోనే నేను బ్రతుకు జీవుడా అంటూ నేను ఉంటాను అని చెప్పాడు అనమాట ఆయన. అది మనకు తెలిసినటువంటి సత్యం. అది ఆ డివిఎస్ రాజు గారు కూడా అంతే, ఆయన కూడా గంగవరం పోర్టు నా వల్ల కావట్లేదండి, లాభాలు బాగా వచ్చేస్తున్నాయి, మీరు తీసేసుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే, నీదే కాదా ప్రభుత్వంలో ఉన్నటువంటి 10% కూడా అమ్మేద్దాము, నువ్వు నేను ఇద్దరం కలిసి అమ్మేద్దాము ఆదానికి అని చెప్పేసి ఆయనకి చెప్పాడు అన్నమాట. అలాగే కృష్ణపట్నం పోర్టు కూడా అన్నీ కూడా వాళ్ళు పాపం నడపలేక నడుపుతూ లాభాలు వస్తూ, లాభాలు వద్దు మాకు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగా నడుపుతాడని చెప్పేసి ఆయన బీనామీలు వాళ్ళు చేస్తున్నటువంటి దేంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు అవినీతి చేయలా. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు అసలు బ్రహ్మాండమైనటువంటి వ్యాపారవేత్త, అప్పుడు 8 కోట్లు కట్టినోడు ఇన్కమ్ ట్యాక్స్ మా నాన్న ముఖ్యమంత్రి అవడంతోనే అడ్వాన్స్ 85 కోట్లు కట్టేశాడు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి పద్ధతి, ఆ వ్యాపార దీక్ష మనం ఎవరిని చూడాల. టాటా అయితే నెమ్మదిగా కుటుంబం కొద్దిగా విస్తరించింది. మనం మిగతా పారిశ్రామికవేత్తలను కూడా అలా చూసాం. 1 సంవత్సరంలోనే వేల కోట్లు, లక్షల కోట్లు ఆస్తులు సంపాదించేశారంటే ఇది మీద పరిశోధన చేయాలి. అమెరికాలో చేశారు ఈ పరిశోధన. అమెరికాలో చేస్తే ఒక 1750 కోట్లు చేతులు మారినని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది అబద్ధం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చిచ్చి అసలు అమెరికా వాడు బేవర్సి గాడు
వాడు చంద్రబాబు నాయుడే అమెరికా ఎఫ్బిఐకి చెప్పి చేయించాడు. అసలు మావాడు పునీతుడు, శాలువాలు కప్పమంటున్నాడు, సన్మానాలు చేయమంటున్నాడు అని చెప్పేసి వాడి మీద కూడా ఆ ఎఫ్బిఐ కూడా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఆ దొంగ ఇన్వెస్టిగేషన్, అసలు మావాడి పేరే లేదు. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి కాదు. ఆ పీరియడ్ లో ఇది 19 నుంచి 24 చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డి కాదు. అతను ఎవరో అఫీషియల్ అంటే అతను ఎవరో ఏదో ఆఫీసరు అని చెప్పేసి చెప్పారు. మరి దాన్ని కూడా మనం అంగీకరించాలి కదండి. నా బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి అసలు అవినీతి ఎందుకు చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయడు. ఆయన అసలు దేశంలో మోడల్ పొలిటీషియను. అసలు ఆయనంత ఆప్యాయత, ఆయనకు ఉన్నటువంటి కుటుంబంతో ఆయనకు ఉన్నటువంటి సఖ్యత అసలు ఎందుకండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డిని చంపాడు, సాక్షి కథనం అదే కదా. లోకేష్ గారు ఆదినారాయణ రెడ్డి ఎమ్మట వచ్చారు, ఆ కత్తి ఇంత మారు కత్తి పట్టుకొని వెళ్ళినప్పుడు. అనవసరంగా అతను ఎవరో అవినాష్ రెడ్డి మీద, వాళ్ళ నాన్న మీద, వాళ్ళ మీద కేసు పెడుతున్నారు ఏంటని కదా వాదన. చంద్రబాబు నాయుడు గారు చంపితే మరి వాళ్ళ మీద ఎందుకు సిబిఐ కేసులు పెట్టిందో, వాళ్ళు ఎందుకు స్టేలకు వెళ్తున్నారు ప్రజలకు అర్థం కావట్లా. అవి ఆ రోజు చంద్రబాబు గారి మీద చల్లిన బురద అనేది రాష్ట్ర దేశం మొత్తం తెలుసు. వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు రమేష్ అడగండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే చంపించాడు, మేము సాక్షిలో రాయలేదా, గుండె పెడుతూ చనిపోయాడని చెప్పారు. దాన్ని నరికారని అబద్ధం చెప్తున్నారు. ఆయన చనిపోయింది గుండెపోటుతో చనిపోతే గొడ్డలతో నరికారంటారు ఏంటి కదా వాళ్ళ వాదన. రాష్ట్ర ప్రజలకి చెప్తా ఉన్నారు అది గుండెపోటుతో చనిపోయాడని. కాబట్టి మరి వాళ్ళు చెప్తే మొదటి నుండి ఏ సంఘటన రేపొద్దున ఏ కుంభకోణం బయటకు వస్తుందో తెలియదు. తెలిస్తే చెప్పే మాట ఇదే కదా ఆనాటి నుంచి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ అందరికీ, మీకు నాకు, ప్రధానమంత్రి మోడీకి కానీ ఎవరికి కానీ రాజ్యాంగం చట్టాలంతా ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారికి సపరేట్ అయినటువంటి చట్టాలు ఇది భారతదేశంలో ఉన్నాయి. 14 సంవత్సరాలు బెయిల్లో కంటిన్యూ అవుతున్నాడు. ఆయన మీద సిబిఐ కేసు ముందుకెళ్ళదు. నేను కోర్టుకు రాలేనంటే కూడా కోర్టులు ఒప్పుకుంటాయి. ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 60 లక్షల రూపాయలు అవుతుంది. ఒక రోజు ఖర్చుకు నేను రాలేను, ప్రభుత్వ సొమ్ముని 60 లక్షలు నేను ఖర్చు పెట్టానంటే ఓకే, మీరు రావద్దు సార్, మీరు అమరావతిలోనే ఉండండి. ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోయినా సరే మీరు రావద్దు సార్, మీ మీద అసలు మీకు పిలిచి మీరు బోన్లో నుంచోవలసిన పనే లేదని ఈ కోర్టులు చెప్తా ఉన్నాయి కదా. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి చట్టాలందరికీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, ఒకటి సపరేటు మనం చూస్తా ఉన్నాం కదా. మరి ఏదైనా ఒక కేసు అయినా ముందుకెళ్ళిందా? మరి మీరు చూడండి, 5 ఎకరాలు ఏదో అన్యాక్రాంతం చేశాడనో తీసుకున్నాడని జార్ఖండ్ ముఖ్యమంత్రిని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టి పారేశారు. ఆయన ముఖ్యమంత్రి రాజీనామా. 100 కోట్లు ఏదో మద్యం కుంభకోణం జరిగిందని ఉప ముఖ్యమంత్రిని 8 నెలలు, ముఖ్యమంత్రినే 6 నెలలు జైల్లో పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు అవినీతి జరగలేదు కదా. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మేము ఈ టీవీలు ఈనాడు జ్యోతి అబద్ధాలు రాస్తాయి రోజు. అసలు ఆయన మీద ఎక్కడైనా అరెస్ట్ చేశారా? ఆయన్ని ఎక్కడైనా తీసుకెళ్ళి పెట్టారా? అప్పుడేదో కాంగ్రెస్ పార్టీ కోపంతో చంద్రబాబు నాయుడుతో కుమ్మకాయ పెట్టిన తప్పితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మీద ఏ రకంగా కూడా అరెస్ట్ చేయలేదు కదా. ఏ రకంగా కూడా. అంతెందుకు సార్, ఇప్పుడు రఘురామరాజు గారిని కొట్టారు, చంపబోయారు, గుండెల మీద కూర్చున్నాడు, ఫలానా వాడని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అదంతా అబద్ధమని చెప్తున్నారు కదా వైసీపీ నాయకులు. ఆయన ఇప్పుడు డాక్టర్ ప్రభావతి గారు సర్టిఫికెట్ ఇచ్చారు, అది డిఫెన్స్ హాస్పిటల్ ఇచ్చింది తప్పని అంటున్నారు కదా. మనం చూస్తా ఉన్నాం కదా. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యం, రేపు పొద్దునైనా సరే కడిగిన ముత్యంగానే బయటకు వస్తాడు. ఆయన అసలు అవినీతే చేయలేదు. ఆయన ధర్మరాజు తర్వాత ధర్మరాజు లాంటి పరిపాలన అందించాడు. కాబట్టి ఈసారికి ఒక 11 ఉంచుకోండి మీరు, తర్వాత సంగతి చూద్దాంలేండి అని చెప్పి మొన్న ఒక 11 ఇచ్చారు ఆయనకి. అబ్బాయి నాకు ఆ 11 వద్దు, నేను ఆ 11తో నేను అసెంబ్లీకి వెళ్ళను, నాకు లైట్ కార్ కావాలా, నాకు
క్యాబినెట్ హోదా ఉండాలా, నేను వెళ్తా ఉంటే జనమంతా కంట్రోల్ చేస్తూ ఉండాలా, కాబట్టి నేను అసెంబ్లీగా రానన్నాడు. భారతదేశంలో 11 సీట్లకే ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని పట్టుపట్టినోడు జగన్మోహన్ రెడ్డి. రైట్ రఫీ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. ఒక మాట, ఆయన ముఖ్యమంత్రి మంది సెక్యూరిటీ ఉండేవాడు, ఇప్పుడు నాకు కూడా అదే సెక్యూరిటీ ఇవ్వాలని కోర్టుకు వెళ్ళాడు ఆయన. కాబట్టి ఆయన వేరు, భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు వేరు, వాళ్ళందరికీ ఆ రాజ్యాంగం వర్తిస్తుంది, రూల్స్ వర్తిస్తుంది, ఈయనకి మాత్రం వర్తిస్తుంది. రఫీ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రమేష్ గారు చెప్పండి బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి మీ మంత్రి